4 గోడల మధ్య కూర్చొని లబ్ధిదారుల సంఖ్య లెక్క రాసుకునేటువంటి పద్ధతికి చరమగీతం పాడాం. 10 ఏళ్లు మీ పాలనలో గడిల్లో కూర్చొని ఎవరికి ఇల్లు ఇవ్వాలని లెక్క రాశాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి అప్పటికే అనేక మార్గాల ద్వారా గ్రామంలో ఇల్లు కావాలనుకున్నటువంటి వాళ్ళు, రేషన్ కార్డులు కావాలనుకున్నటువంటి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని ఉంటే ఆ మార్గాల ద్వారా పెట్టుకున్న లిస్టు కూడా గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభలో ఆ లిస్టు కూడా ప్రకటించి ఇంకా గ్రామంలో మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దరఖాస్తులు కూడా తీసుకొని ఆ దరఖాస్తులు ఈ దరఖాస్తులు అన్నింటినీ క్రోడీకరించి అంతిమంగా అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి చివరి వ్యక్తి వరకు కూడా ఈ పథకాలు అందించాలనేటువంటి ఆలోచనతోనే మేము చాలా స్పష్టంగా గ్రామ సభలు ఏర్పాటు చేశాం.